రాగి చెట్టు, అలాగే ఆ పక్కన వేప చెట్టు, ఈ 2 చెట్లు, ఆ దిగువన పుట్ట. ఈ కథ మంగళగౌరి వ్రతంలో చూస్తాం. మంగళగౌరి వ్రతంలో కూడా సర్ప ఆరాధననే ప్రత్యేకం. శివుడిని కాటు వేయడం కోసం కృష్ణ సర్పం రావడం, సుశీల చెంబులో పాలు పోసి ఉంచడం మనకు తెలిసిన సత్యమే కదా. కనుక ఎక్కడ సంపద ఉంటుందో అక్కడ సర్పములు. వరలక్ష్మి వ్రతంలో కూడా సర్ప ఆరాధన, మొగలి పువ్వులతో అమ్మవారిని పూజించాలి. సర్పములు కనిపిస్తే భయపడకూడదు. విషపూరితములైనవి, ప్రమాదకరములైనవి చాలా తక్కువ. నాగాస్త్రం ప్రయోగించిన కర్ణుడి ధాటిని చూచి అర్జునుడు శిరస్సు వంచి నమస్కరించాడు. అదేవిధంగా మనం కూడా నమస్కారం చేద్దాం. వాటి మానాన వాటిని పోనిద్దాం. మనం జీవజాతికి సంబంధించిన సురక్షితమైన ప్రాంతాలలోనికి ప్రవేశించి అవి ఉండవలసిన చోట మనం గృహాలు నిర్మించుకుంటున్నాం. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మన జాతి, మానవ జాతి పెరిగిపోవడంతో అడవులు తగ్గిపోతున్నాయి. 1000 పడగలు అన్న నవల కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు మనకు అందించి ఉన్నారు. మెట్ట పంట తగ్గిపోవడంతో పసరిక ఏం చేయాలి? పసరిక అన్న ఆ పాత్ర సర్పానికి ప్రతీక, ప్రకృతికి ప్రతీక, పర్యావరణానికి ప్రతీక. మన మనుగడకు, బ్రతుకుకు, జాతి అభ్యున్నతికి ప్రతీక. పసరిక ఒక్క పాత్ర ద్వారా ఆ మహానుభావుడు ప్రకృతిని, పర్యావరణాన్ని మనం ఎలా కాపాడుకోవాలో వినయపూర్వకంగా విన్నవించి ఉన్నాడు. పిల్లలకు, ముఖ్యంగా భావితరాల వారికి నాగ చవితి, నాగ పంచమి, వీటికి సంబంధించిన ప్రాశస్త్యాన్ని వివరిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం. శుభమస్తు.